రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గతంలో మనకందరికీ తెలుసు, ఎన్నికలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం జనగణన నిర్వహించిన తర్వాత బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ రోజు ఏమంటారు, జూన్లోనే పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే ఎవరు సర్పంచ్ పనిచేయలేదు, ఎవరు స్థానిక మీడియాలు జరగట్లేదు. అందరికీ నమ్మకం పోయింది. నా ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంతకే చూసుకొని వాళ్ళకే నమ్మకం లేదు. అందుకొరకే జూన్లోనే ఎన్నికలు పెడతామని ఒక ఎడేస్తున్నారు. ఇన్ని ఎడ చేసినా కూడా అది సాధ్యపడదు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, మనం ఓట్ కాన్ఫిడెన్స్ పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ బూత్ బాధిష, బూతులు ఎవరు గెలుస్తారో వాళ్ళే సికిందర్, బూతులు గెలిచిన వాళ్ళే సికిందర్. అందుకోసం దయచేసి ఇప్పటికీ నా పార్టీ ఇచ్చింది బూత్ ఒక బూత్ పాలక్, ఇద్దరు అభ్యర్థులు, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, 100% మీరు రోజుకు 2 గంటలు, ఓన్లీ 2 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్, ప్రతి ఇంటికి పార్లర్, ప్రతి ఇంటికి స్టిక్కర్ పోతే 100% మనం గెలుస్తాం. ప్రజలు వెయిట్ చేస్తుంది, ఓటింగ్ కానీ వేయాలని వెయిట్ చేస్తుంది. ఈ రోజే వీడియో చూశాను, తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, యువజన అధ్యక్షుడు వీడియో మీద, టీవీ మీద మీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, కానీ నా ఓటు మాత్రం మోడీ గారికి, నా ఓటు మాత్రం చాలా మంది అర్థరాత్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు పార్టీలకు అతీతంగా మనకు నిర్వహిస్తున్నారు. ఎర్ర జెండాలు కూడా కాషాయ జెండాలు మారుతున్నాయి. చాలా మంది నిన్ననే రాత్రి నా దగ్గర ఫోన్ చేశారు, సార్ మేము వస్తాం, నాకు సిపిఎం, నాకు నక్సల్ కొంత, కానీ బీజేపీ కాషాయ జెండాకు మీరు నమ్ముతున్నాం, మోడీ గారిని ఆదరిస్తున్నాం. నేను చెప్పాను, అరే భయ్, ఎర్ర జెండా కాషాయ జెండాకు ఈజీగా మారుతుంది, 3 రంగుల జెండా మారలేదు. ఎర్ర జెండా వేసిపోతే కాషాయ జెండా అవుతుంది. ప్లీజ్ దయచేసి మీరందరూ ప్రతి గ్రామాల్లో చేరికల్లో మీరు ప్రోత్సహించండి. చాలా మంది యువకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీసీలు వాళ్ళకు తిట్టలు పడేసినటువంటి మీరు నాకు దయచేసి మీ అందరి మనం తెలియజేస్తూ మనకు ముగించే ముందు ఒకటే ఒక విజ్ఞప్తి, డైలీ క్లాస్ మాది, డైలీ క్లాస్ మీరు ఎంతమంది ఇస్తారు చెప్పండి. ఇంకో విషయం పదే చెప్తున్నా, మన బలం మోడీ, మన బలగం క్యాడర్. మీ క్యాడర్ అంటే మీరు కూడా క్యాడరే, మీరు కూడా క్యాడరే, అందరికీ క్యాడర్. నా మూడో విజ్ఞప్తి, ఈరోజు భువనగిరిలో బీజేపీ గెలుస్తుందానికి ఒక సంకేతం ఏంటంటే, 17 పార్లమెంట్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి 10 గంటలు పోయి భువనగిరి పార్లమెంట్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే దగ్గర పోవడం, అందరూ వాళ్ళ ఇంటికి పిలిపించుకోవడం అంటే మన బీజేపీ ఇక్కడ గెలుస్తుందని సంకేతం అనే సందర్భంగా వారు మొదలు అంటున్నారు. బీజేపీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఉంది, ఖమ్మంలో ఎక్కడ ఉంది, దక్షిణ తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా మోడీని గడ్డ మీద కాషాయ గడ్డ ఎగరబోతుందని సంకేతం ఆ కనుగోలు సర్వేల రిపోర్ట్ రాబట్టే రేవంత్ రెడ్డి గారు తన హామీని చంపుకొని ఒక వ్యక్తి దిగి ఈ రోజు ఇక్కడ ఉండగానే ఎమ్మెల్యేలు కావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.